కేంద్రంగా రాజకీయంగా కీలక పరిణామం చోటు చేసుకుంటున్నాయి. తెలుగుదేశం పార్టీకి కేంద్రం వరుసగా కీలక పదవులతో బహుమతులు ఇస్తోంది. ఎన్డీఏ పాలనకు మద్దతుగా నిలిచిన టీడీపీకి ఇప్పుడు గౌరవప్రదమైన నియామకాలు వరుసగా దక్కుతున్నాయి. ఇప్పటికే కేంద్ర మంత్రివర్గంలో 2 మంత్రి పదవులు దక్కాయి. తాజాగా గవర్నర్ పదవి కూడా ఇచ్చిండ్రు. ఇక్కడిలో ఆగలేదు కథ. విశ్వసనీయ సమాచారం ప్రకారం టీడీపీకి మరో గవర్నర్ పదవిని కేటాయించనున్నట్లు తెలుస్తోంది. ఏపీ కేంద్రంగా రాజకీయంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఎన్డీఏ బలోపేతంలో భాగంగా బీజేపీ అధినాయకత్వం వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. మిషన్ 2029 వ్యూహాలను అమలు చేస్తోంది. కీలక పదవుల్లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత ఇస్తోంది. ఇప్పటికే టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించారు. కాగా తాజా చర్చల్లో భాగంగా టీడీపీకి మరో గవర్నర్ పదవితో పాటుగా కేంద్రంలోని కీలక నియామకాల్లోనూ అవకాశం కల్పించాలని నిర్ణయించారు. టీడీపీ మరో సీనియర్ నేతకు గవర్నర్ పదవి ఖాయంగా కనిపిస్తోంది. బీజేపీ అధినాయకత్వం ఎన్డీఏ విస్తరణలో భాగంగా భాగస్వామ్య పక్షాలకు ప్రాధాన్యత పెంచుతోంది. త్వరలో బీహార్, ఆ తర్వాత తమిళనాడు, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ క్రమంలో వ్యూహాత్మక అడుగులు వేస్తోంది. టీడీపీకి కేంద్ర కేబినెట్లో 2 మంత్రి పదవులు దక్కాయి. తాజాగా టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజును గోవా గవర్నర్గా నియమించారు. 2014-2018 మధ్యకాలంలో ఎన్డీఏలో టీడీపీ భాగస్వామిగా ఉన్న సమయంలో గవర్నర్ పదవిపైన హామీ దక్కింది. అయితే అమలు కాలేదు. ఈసారి తొలి ఏడాది పూర్తవుతూనే గవర్నర్ పదవిపైన నిర్ణయం తీసుకోనున్నారు. ఇదే సమయంలో టీడీపీకి ప్రాధాన్యత కల్పిస్తూ మరో గవర్నర్ పదవిపైన హామీ దక్కినట్లు పార్టీ ముఖ్య నేతల సమాచారం. టీడీపీకి మరో గవర్నర్ పదవిపైన టీడీపీ నుంచి చంద్రబాబు ఎవరికి అవకాశం కల్పిస్తారనేది చర్చ జరుగుతోంది. అశోక్ గజపతిరాజుకు ఖరారు వేళ అనేక సమీకరణాలు కలిసి వచ్చాయి. పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్న నేత కావడంతో పాటుగా వివాదరహితుడు. ఆయన వర్గానికి చెందిన వారికి ప్రస్తుత కేబినెట్లో అవకాశం దక్కలేదు. ఉత్తరాంధ్ర ప్రాంతానికి చెందిన నేతగా అశోక్ గజపతిరాజు గవర్నర్గా బాధ్యతలు చేపట్టనున్నారు. ఇక బీసీ, ఎస్సీ వర్గాల నుంచి రెండో గవర్నర్ పదవిపైన చర్చ జరుగుతున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నేత యనమల సైతం ఈ రేసులో ప్రముఖంగా ఉన్నా ఆయనకు రాజ్యసభకు అవకాశం కల్పిస్తారని అంచనా వేస్తున్నారు. దీంతో రెండో గవర్నర్ పదవి రాయలసీమకు చెందిన బీసీ నేతకిస్తారనే వాదన వినిపిస్తోంది. రాయలసీమ నుంచి చంద్రబాబుతో కలిసి కాంగ్రెస్లో పనిచేసి ఆ తర్వాత టీడీపీలో అనేక కీలక పదవులు నిర్వహించిన కేఈ కృష్ణమూర్తి పేరు తెరమీదకొచ్చినట్లు సమాచారం. అయితే కేఈ కుమారుడికి 2024 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీట్ ఇచ్చారు. పత్తికొండ నుంచి గెలుపొందారు. ఆ తర్వాత కేఈ కృష్ణమూర్తి రాజకీయంగా క్రియాశీలకంగా లేరు. 2014-19 కాలంలో డిప్యూటీ సీఎం హోదాలో కేఈ పనిచేశారు. దీంతో ఈసారి గవర్నర్ పదవి బీసీ వర్గానికి ఇవ్వాలని చంద్రబాబు ఆలోచనగా చెబుతున్నారు. ఇక జాతీయ స్థాయిలో కీలక నియామకాల్లోనూ టీడీపీకి చెందిన ఏపీ, తెలంగాణ నేతలకు అవకాశం దక్కనుంది. ఈ మేరకు టీడీపీ నుంచి జాబితా కోరినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. దీని ద్వారా త్వరలోనే టీడీపీ నేతలకు కీలక పదవులు దక్కే అవకాశం కనిపిస్తోంది.